నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. 4 వేస్ట్ ఎనర్జీ కేంద్రాల డెవలపర్స్ తో ఏపీ డిస్కంల ఒప్పందం. 119 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రి నారాయణ. అన్నింటా విఫలమై అన్ని వర్గాలను వంచిన కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో ఇల్లీగల్ జూదాన్ని లీగల్ చేస్తుంది. మండిపడ్డ మాజీ హోంమంత్రి తానేటి వనిత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రజలకు ఉపయోగపడే పనులు రేవంత్ రెడ్డి చేయడం లేదన్న కేటీఆర్. మీడియాకు లీకులు ఇస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని విమర్శ. గత సర్కార్ చెత్తపై కూడా పన్ను వసూలు చేసిందని, తమ ప్రభుత్వం చెత్తతో విద్యుత్ తయారీకి శ్రీకారం చుట్టిందని మున్సిపల్ పట్టాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 4 వేస్ట్ ఎనర్జీ కేంద్రాల డెవలప్మెంట్స్ తో ఏపీ డిస్కంలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల టన్నుల చెత్తను వదిలిపోయిందన్నారు. అక్టోబర్ 2 నాటికి నిల్వ చెత్తను తొలగించాలని సీఎం ఆదేశించారని, లక్ష్యం కంటే ఎక్కువగానే 93 లక్షల టన్నుల చెత్తను అధికారులు తరలించారని తెలిపారు. 2 నెలల్లోనే 6 కొత్త వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. డిపార్ట్మెంట్ చేసే అనేక విధులలో అన్నిటికంటే ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్. అంటే ఇళ్లలో నుంచి వచ్చే ప్రతిరోజు వచ్చే వేస్ట్ కావచ్చు, కమర్షియల్ షాప్స్ నుంచి కమర్షియల్ ఏరియా నుంచి వచ్చేది కావచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్ వచ్చే వేస్ట్ కావచ్చు, ఏదైతే వస్తుందో ఆ సాలిడ్ వేస్ట్ని ప్రతిరోజు దాన్ని యాక్చువల్గా ట్రీట్ చేసి బయటికి పంపించాలి. కానీ గత ప్రభుత్వం చెత్త పన్ను ట్యాక్స్ కలెక్ట్ చేసింది. కానీ 85 లక్షల లెగసీ చెత్తని కుప్పలుగా పేర్చేసిపోయింది. 85 లక్షలు. అయితే 2024 గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్కి ఒక ఆర్డర్ వేశారు. 2025 అక్టోబర్కి 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేయాలని. మా అధికారులు 85 లక్షలు పూర్తి చేయటమే కాకుండా ఆ 85 లక్షలు గ్రౌండ్ లెవెల్, దానికంటే కింద మళ్ళీ ఒక 30 lakhs ఉంది. 85 లక్షలు చేయటమే కాకుండా 93 లక్షలు పూర్తి చేశారు. నిజంగా వాళ్ళందరినీ మళ్ళా మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏదైతే గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉందో దాన్ని కూడా వీలైనంత వరకు జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఎండింగ్కి పూర్తిగా తొలగించేదానికి చేస్తున్నారు. ఇది బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా 100% 123 మున్సిపాలిటీలో లెగసీని చేస్తారు. అయితే ఈ లెగసీ పేరుకోకుండా ఉండటానికి, ఏ రోజుకు వచ్చిందో ఆ రోజు డిస్పోజ్ చేయటానికి 2014-19లో ఈ శాఖ నేనే మంత్రిని. ఆ రోజు నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు స్టడీ చేశా. సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలా అనేక కంట్రీలు చేస్తే ఆ కంట్రీలంతా ఏంటంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే వచ్చిన వేస్ట్ అంతా ఆ ఎనర్జీ ప్లాంట్స్లో చేస్తే దాంట్లో నుంచి యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి సిస్టమ్ను ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి వివరించడం, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ రాష్ట్రంలో 10 ప్లాంట్లు పెట్టమని ఆదేశించారు. 10 ప్లాంట్ని యాక్చువల్గా ముందు తీసుకున్నాం. అందులో 2 ప్లాంట్లు అయితే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి 2019 ప్రభుత్వం మారేటప్పటికి. గత ప్రభుత్వం ఆ 2 ప్లాంట్లు మాత్రం కంప్లీట్ చేసి మిగతా 8 ప్లాంట్లు క్యాన్సిల్ చేసింది. నిజంగా 8 ప్లాంట్ పూర్తి అంటే 85 లక్షల చెత్త ఉండేది కాదు. ఈరోజు విశాఖపట్నం ప్లాంట్ తీసుకుంటే రోజు 1400 టన్నులు వేస్ట్ తీసిపోయి ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు. అది బర్న్ అయిపోతుంది, దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ కూడా నిలబెట్టుకోకుండా అన్నింటా విఫలమై అన్ని వర్గాలను వంచిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఇల్లీగల్ జూదాన్ని లీగల్ చేస్తుందని మాజీ హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అండదండలతో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు వెలుస్తున్నాయని, ఇక్కడ పేకాట ఆడేందుకు పక్క రాష్ట్రాల నుంచి జోదారులు వస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, గంజాయి, డ్రగ్స్, మద్యానికి యువత బానిసలు కావడంతో రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో గంజాయి నిర్మూలన జరిగితే ఇప్పుడు ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏకంగా గంజాయి హబ్ గా మార్చిందని దుయ్యబట్టారు. ఈ రోజున రాష్ట్రంలో పేకాట జూదాన్ని పోషిస్తున్నారు.
ఈ టీడీపీ నాయకులు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామని చెప్పి చాలా సార్లు చాలా చోట్ల మాట్లాడడం జరిగింది. ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ గనక 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు గనక ఏదో ప్రజలందరూ కూడా ఆయన నమ్మి ఆ రోజున ఓట్లేసి అధికారాన్ని అప్పచెప్తే ఈ రోజున ఆయన సొంత టీడీపీ మంత్రులకి ఎమ్మెల్యేలకి సొంతంగా సంపద సృష్టించడానికి ఈ పేకాట క్లబ్లు, క్యాసినోలు, జోదం పేరిట వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం జరుగుతుంది. అంటే ఈ రోజున ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బరి తెగించి బోర్డులు పెట్టి పబ్లిక్ గా ఈ పేకాట ఆడడం అనేది చాలా దారుణం. అంటే ఇల్లీగల్ వాటిని లీగల్ చేసేస్తున్నారు వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో. ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నా, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ మనకి నియరెస్ట్ గా ఉన్న నూజివీడులో అంటే ఒక మంత్రి పార్థసారథి గారు నియోజకవర్గంలో ఏకంగా ఈ పేకాట క్లబ్లను నిర్వహించడం అనేది చాలా దారుణం. ఆగిరిపల్లిలో మొన్న మీ అందరికీ తెలుసు, మీడియా ద్వారా కూడా మీడియా మిత్రులందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా అక్కడ ఈ పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారంటే రిక్రియేషన్ క్లబ్ అని చెప్పి పెట్టి వాళ్ళు ఈ ఆగిరిపల్లిలో ఈ వాహనాలు చూడండి, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చిన వాహనాలు అనుకుంటున్నారు? పక్క రాష్ట్రాల నుండి వచ్చిన వాహనాలు, తెలంగాణ నుండి. ఒక్కొక్క ఈ భవనం చూడండి, ఈ ఒక భవనంలో ఆడాలంటే 1,00,000 రూపాయలు ముందు కట్టాలి. అలాంటి అంటే ఎంత ఇంకొక ఈ భవనంలో 1,00,000 రూపాయలు కడితే ఆడిస్తారు. ఇంకొక భవనంలో ఈ ఫ్లోర్ లో ఆడాలంటే 25,000 పెట్టాలి. సెకండ్ ఫ్లోర్ లో ఆడాలంటే 10,000 పెట్టాలి. అంటే ఇంతంత ఖర్చు పెట్టి ఈ పేకాట్ లోపల దృశ్యాలు ఇంతమంది అంటే దాదాపు 300 పైగా అక్కడ జనాభా ఉండడం జరిగింది. ఈ జోదగాళ్ళందరూ ఈ కార్లు చూడండి, అంబులెన్స్ కూడా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఈ రోజున రాష్ట్రం ఎట్టుపోతుంది అన్నది అర్థం కావట్లేదు. ఈ ఇక్కడ పెట్టే పెట్టుబడి డబ్బులు కూడా కాయిన్స్ రూపంలో డబ్బుల్ని కాయిన్స్ గా మార్చేసి అక్కడ ఆడడం మొదలు పెట్టారు. ఇంతకీ ఇక్కడ నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఈ కేసినోని కాట్రగడ్డ అశోక్, లోకేష్ గారి అనుచరుడు. వీళ్ళందరూ కూడా ఇంత విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో ఈ పేకాటలు నిర్వహిస్తుంటే మరి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అలానే లోకేష్ గారు, హోంమంత్రి గారు మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారన్నది మాకు అర్థం కావట్లేదు. గత వైసీపీ విధ్వంస పరిపాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పినా వారిలో మార్పు రాలేదని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి విభజించి పాలించడం వైసీపీ పార్టీ నైజం అన్నారు. రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వైసీపీ ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని అక్కసుతో విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారని, చిన్నారుల్లో సైతం వైసీపీ విద్వేషం నూరిపోయడం బాధాకరమని విమర్శించారు. ఇటీవల మంగగిరి జనసేన కార్యాలయంలో నిర్వహించిన పదవీ బాధ్యత కార్యక్రమం గురించి ఆయన మాట్లాడుతూ కార్యక్రమ విధి విధానాలను వివరించారు. అతి త్వరలో జనసేన పార్టీ కమిటీలను వేయనున్నట్లు, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు, పిఠాపురం పైలట్ గా కమిటీల రూపకల్పన జరుగుతుందని, అతి త్వరలో రాష్ట్రం మొత్తం కమిటీలను వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పరిపాలన మనం చూసాం. గత పరిపాలన చాలా దుర్మార్గమైంది. వాళ్ళకి ప్రజలు తగిన బుద్ధి చెప్పినా కూడా వాళ్ళకి ఇంకా అవగాహన లేక వాళ్ళు ఏయో రకరకాలుగా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమం అలాగే అభివృద్ధిని కూడా సమపాలలో తీసుకువెళ్తుంది. మీరు చూసారు గతంలో ఆ ప్రభుత్వ పరిపాలన ఎలా ప్రారంభించిందంటే ప్రజావేదికను కూల్చి వాళ్ళు ప్రారంభించారు. మన కూటమి ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం రాగానే మనకి పెన్షన్స్ రూపంలో ఏదైతే మనం ఇస్తామని చెప్పామో 4,000 నెలకని చెప్పి అంత ముందు 3 నెలలే కూడా కలిపి 7,000 కూడా ఒకేసారి ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం ప్రజాపాలన ప్రారంభించింది. అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా తీసుకువెళ్తుంది. వాళ్ళకి ఇంకా
బుద్ధి రాలేనట్టుంది. అంటే అలాంటి అన్నీ కూడా ఎందుకంటే ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టి విడదీసి పరిపాలించడం అనేటట్టు వాళ్ళు చేసిన వాళ్ళు అలా ఉంది. మేము ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటి, అందరూ కలిసిమెలిసి అందరూ బాగుండేటట్టు ఎక్కడా కూడా విద్వేషాలకు కానీ ఇంకో దానికి తావు లేకుండా ఈ రాష్ట్రాన్ని ముందు పదంలో నడిపించేటట్టు ఈ రోజున ఇలా పుట్టినరోజుకు కూడా ఇలా వేడుకలను కూడా రెచ్చగొట్టే విధంగా చేయటం ఇది సరైన పద్ధతి కాదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. చిన్నపిల్లల్లో కూడా విధ్వంసాన్ని రెచ్చగొట్టి, ఎందుకంటే వాళ్ళంతా కూడా అస్తవ్యస్తం చేసి ఎక్కడా కూడా అభివృద్ధి చెందకుండా చేసే విధానం వాళ్ళది. ఈ కూటమి ప్రభుత్వం అందరినీ కూడా అభివృద్ధి పదంలో మెరుగ్గా అంటే పిల్లల్ని చదివించడంతో పాటు వాళ్ళకి ఉద్యోగ కల్పన గురించి కూడా రాబోయే భవిష్యత్తు గురించి కూడా ఆలోచించే విధానంలో ఈ కూటమి ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇంత అభివృద్ధి పదంలో వెళ్తామంటే వాళ్ళని ఎవరూ పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో రకరకాల ఇష్యూస్ రెచ్చగొట్టి పిల్లలతో కూడా చేస్తున్నారంటే ఇంత దుర్మార్గం ఇంకెక్కడ. జనసేన పార్టీ అధ్యక్షులు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పదవి బాధ్యత అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరికైతే నామినేట్ అలా ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారో అందరితో పాటు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ అందరినీ కూడా మనకి పదవి బాధ్యత ఏంటో అక్కడ పదవి అనేది మనకి ఇంకా బాధ్యత పెంచుతుంది. ఇది వేరే దానికి వెళ్ళకుండా మనం ప్రజలకి సేవ చేసేటట్టు, ప్రజల యొక్క అభివృద్ధి అలాగే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కూడా అభివృద్ధి పడేటట్టుగా మన అందరం కూడా కష్టపడి పని చేయాలని ఒక పిలుపునివ్వటం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ ను బుధవారం ప్రారంభించినట్లు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. సారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, సూట్స్, హైపర్ ఫ్యాషన్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశ నలుమూల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్సే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఎగ్జిబిషన్ లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ గురువారం వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.